నమస్తే, జై శ్రీరామ్. దేశ రాజకీయాల్లో బీజేపీ ఒక బలమైన శక్తిగా ఎదిగి అనేక రాష్ట్రాల్లో తిరుగులేని విజయాలను నమోదు చేస్తోంది. బీహార్, బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పటికే అధికారంలోకి వచ్చి పూర్వోదయ దిశగా అడుగులు వేస్తుంది. అంటే భారతదేశ తూర్పు తీరంలో ఒక్కొక్క రాష్ట్రాన్ని చేజిక్కించుకుంటూ తన అశ్వమేధ యాగాన్ని ముందుకు తీసుకెళ్తోంది. అందులో ఒడిశా అయిపోయింది, బెంగాల్ అయిపోయింది, బీహార్ కూడా ఎప్పటి నుంచో బీజేపీ చేతిలో ఉంది. తాజాగా బీహార్ ముఖ్యమంత్రి పీఠంపై చరిత్రలో తొలిసారి బీజేపీ అభ్యర్థి, బీజేపీ నాయకుడు ముఖ్యమంత్రిగా పట్టాభిషిక్తుడు కూడా అయ్యాడు. అయితే బెంగాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయాన్ని సాధించి తృణమూల్ కాంగ్రెస్ పార్టీని మూలాలతో సహా పెకిలించి అరాచక పాలన, మమతా బెనర్జీ అరాచక పాలనకు తెరదించింది. అక్కడ సువేందు అధికారం మొదలైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణలో కూడా అలాంటి మార్పే వస్తుందని స్పష్టంగా ఈ మధ్యకాలంలో ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, కుటుంబ రాజకీయాలు, అలాగే ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా అవినీతి, కుటుంబ పాలనకే పరిమితమైందని ఆయన ఎత్తి చూపారు. 2028లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని నబీన్ జోస్యం చెప్పారు. తెలంగాణ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజమైన ప్రేమ లేదని, అది కేవలం బుజ్జగింపు రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తుందని ఆయన మండిపడ్డారు. 2024 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ తన ఉనికిని చాటుకుంటూ మొత్తం 17 ఎంపీ స్థానాల్లో దాదాపు సగం, అంటే 8 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. తెలంగాణలో బీజేపీ ఓటు బ్యాంకు 35% చేరి పార్టీ బలం రెట్టింపు అయిందని ఆయన గుర్తు చేశారు. నిజామాబాద్, కరీంనగర్ వంటి నియోజకవర్గాల్లో బీజేపీ అద్భుతమైన విజయం సాధించి ప్రజల ఆదరణను పొందింది. బీజేపీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలపై పోరాటం చేయాలని జాతీయ అధ్యక్షుడు దిశానిర్దేశం కూడా చేశారు. మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్తో పాటు వికసిత్ తెలంగాణను నిర్మించడమే లక్ష్యమని ఆయన ఉద్ఘాటించారు. తెలంగాణ అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ బీజేపీ వైపు చూస్తున్నారని నవీన్ అభిప్రాయపడ్డారు. అవినీతి లేని పారదర్శకమైన పాలన అందించడమే బీజేపీ నినాదమని ఆయన స్పష్టం చేశారు. బెంగాల్లో లాగే తెలంగాణలో కూడా భయం పోయి ప్రజల్లో నమ్మకం పెరిగేలా బీజేపీ పోరాడుతుంది. తెలంగాణలో 2028 నాటికి కమలం జెండా ఎగరడం ఖాయమని, పార్టీ యంత్రాంగం సిద్ధం కావాలని నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ నాయకత్వంలో రైతు సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు తెలంగాణ రైతులకు మేలు చేస్తున్నాయని కూడా ఆయన తెలిపారు. కాంగ్రెస్ గ్యారంటీలు ఎప్పటికీ నెరవేరవని, కానీ మోదీ గ్యారంటీ అంటే అమలు చేసే గ్యారంటీ అని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. చివరగా త్రిలింగ గడ్డపై భారతీయ జనతా పార్టీ జయకేతనం ఎగురవేయడం కేవలం ఒక కల కాదు, అది త్వరలో సాకారం కాబోతున్న నిజమని నితిన్ నబీన్ చెప్పడం జరిగింది. అయితే తాము ఏ రాష్ట్రంలో అయినా సరే అధికారంలోకి రాబోతున్నామని ప్రతి పార్టీ కూడా చెప్తుంది. కాంగ్రెస్ రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే రేవంత్ రెడ్డి వరకు, అలాగే బీఆర్ఎస్లో కేసీఆర్ మొదలు పెడితే కేటీఆర్ వరకు అందరూ తాము అధికారంలోకి వస్తామనే చెప్తారు. అదే పని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా చేయడం జరిగింది. ఇవి రొటీన్ రాజకీయ వ్యాఖ్యలుగానే మనం చూడొచ్చు. ఏంటి, రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. నిజంగా వస్తుందా అంటే పరిస్థితులు అంత స్పష్టంగా ఏం లేవు. పార్లమెంట్లో 8 మంది తెలంగాణ ఎంపీలు బీజేపీకి ఉన్నప్పటికీ అసెంబ్లీలో 117లో కేవలం 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి, సీఎం కుర్చీపై బీజేపీ నాయకుడు ముఖ్యమంత్రిగా కూర్చోవడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్కి చాలా 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 దూరంలో బీజేపీ ఉంది. మరి వచ్చే ఎన్నికల్లో అంతమంది ఎమ్మెల్యేలని సొంతంగా గెలిపించుకొని కాషాయ కండువాలతో తెలంగాణ అసెంబ్లీని నితిన్ నబీన్ నాయకత్వంలోని జాతీయ బీజేపీ తెలంగాణ అసెంబ్లీని కాషాయమయం చేయగలుగుతుందా అంటే ప్రస్తుతానికి అదంతా తేలికైన విషయం కాదని మనం చెప్పుకోవాలి. కానీ బీజేపీ లాంటి ఒక పెద్ద జాతీయ పార్టీకి ఒక్క
ఎమ్మెల్యే కూడా లేని త్రిపుర లాంటి ఒక రాష్ట్రాన్ని 5 ఏళ్ల కాలంలో పూర్తిగా తమ గుప్పిట్లోకి తెచ్చుకోగలిగిన బీజేపీకి అరుణాచల్ ప్రదేశ్ మొదలు కర్ణాటక వరకు ఉత్తర దక్షిణ తూర్పు పశ్చిమ రాష్ట్రాల్లో 4 వైపులా అన్ని చోట్ల విస్తరించిన అతిపెద్ద, దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీకి తెలంగాణలో అధికారంలోకి రావడం అసాధ్యమైతే కాదు. కష్టసాధ్యం అవ్వచ్చు కానీ అసాధ్యమైతే కాదు. ఈ సందర్భంగా నితిన్ నబీన్ చెప్పిన నినాదం ఇటు బీజేపీ తెలంగాణ కార్యకర్తల్లో కావచ్చు, నాయకుల్లో కావచ్చు, ఓటర్లలో కావచ్చు, అలాగే తెలంగాణలోని సాధారణ పౌరులందరిలో కూడా చర్చకు దారితీస్తుంది. ఆయన ఏమన్నారంటే అంగ వంగ కళింగ అయిపోయింది, నెక్స్ట్ త్రిలింగ అని చెప్పారు. అంగ అంటే బీహార్, వంగ అంటే బెంగాల్, కళింగ అంటే ఒరిస్సా. ఈ 3 రాష్ట్రాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది కాబట్టి తరువాతి దృష్టి పెడుతున్నది త్రిలింగ దేశం అని ఆయన చెప్పడం జరిగింది. త్రిలింగ దేశం అంటే మరేదో కాదు, మన తెలంగాణని మన పురాణాల్లో కావచ్చు, లేదంటే చరిత్ర పుస్తకాల్లో కావచ్చు త్రిలింగ దేశంగా వ్యవహరించేవాళ్ళు. అందుకని బీజేపీ ఇప్పుడు అంగ వంగ కళింగ తరువాత త్రిలింగ మీద దృష్టి పెట్టింది అని మనకు తెలుస్తుంది. మీరేమనుకుంటున్నారు? రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీ పైన కాషాయ ధ్వజం రెపరెపలాడుతుందని మీరు భావిస్తున్నారా? తప్పకుండా కామెంట్ చేయండి. జై హింద్.